అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు ముఖ్యంగా రైతులైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు జాగ్రత్తగా ఉండాలని, మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే బీభత్సం సృష్టించాయి. గతంలో కురిసినటువంటి వర్షాలకు, అలాగే ఇప్పుడు తాజాగా కురిసినటువంటి వర్షాలకు మనకు పెద్ద ఎత్తున అయితే రైతులైతే నష్టపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి మరొకసారి జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు కానీ ప్రజలు కానీ ఉన్నారో, మనకు పొలాల దగ్గర పని చేసుకునేవారు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉందని, కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి వాతావరణ సమాచారం. ఏపీ విషయానికి వస్తే, ఏపీలో మనకు ఇప్పటికే మొన్నటి వరకు చూసుకుంటే గుంటూరు, కృష్ణా జిల్లాలో అయితే మనకు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురవడం జరిగింది. ఉత్తర కోస్తాలో అయితే మనకు వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ అమరావతి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. కాబట్టి ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలను కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ, రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని మన వాతావరణ శాఖలు అయితే విడుదల చేస్తాయి. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి.